గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి? అంటే రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? స్పాండిలోసిస్ మెయిన్గా స్పైన్లో ఉన్నటువంటి చేంజెస్, వేర్ అండ్ టేర్ వలన వచ్చినటువంటి ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ C1 నుంచి C5 వరకు మధ్యలో ఉన్నటువంటి డిస్క్ స్పేస్ తగ్గిపోవటం, అక్కడ ఉన్నటువంటి గుజ్జు పదార్థం అనేది డ్రై అయిపోవడం, దానివల్లనే బోన్కి మధ్యలో స్పేస్ తగ్గటం, ఆ యొక్క వేర్ అండ్ టేర్ వల్ల, ఫ్రిక్షన్ వల్ల వచ్చినటువంటి సిమ్టమ్స్నే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. సో మెయిన్గా ఇది కారణాలు వచ్చేసి ఎక్కువగా వేర్ అండ్ టేర్, ఒకే పొజిషన్లో రాంగ్ పొజిషన్ ఆఫ్ నెక్, ఇది ఎక్కువ కారణమైతే, కొంతమందిలో ఇంజురీ వల్ల ఈ యొక్క డీజనరేటివ్ అంటే అరుగుదల చేంజెస్, ఆ యొక్క జాయింట్లో చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా పని ఒత్తిడి ఉన్న వాళ్ళల్లో ఫిజికల్ స్ట్రెయిన్, మేబీ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయి ఉండవని, లేదా స్టూడెంట్ కూడా ఒకవేళ వేర్ అండ్ టేర్ అండ్ రాంగ్ పోస్చర్ ఆఫ్ నెక్ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ఫిజికల్స్ అంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో కూడా ఈ యొక్క ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చేసి మనకు మెయిన్గా షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో, అంటే స్పైన్లో షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో ఉన్నటువంటి పెయిన్ అనేది రెగ్యులర్గా ఉండడం, అంటే హోల్ డే కూడా కొంతమందిలో ఈ యొక్క పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. మెడ ప్రాంతం నుంచి రేడియేట్ అయినటువంటి పెయిన్ స్పైన్ ప్రాంతంలో, కింది థొరాసిక్ రీజన్లో, బ్యాక్ రీజన్లో రేడియేట్ అవ్వడమే కాకుండా ఆర్మ్స్ వరకు కూడా, అంటే చేతుల వరకు, షోల్డర్ జాయింట్ వరకు, అలాగే చేతుల వరకు కూడా ఈ నొప్పి రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఆక్సిపిటల్ రీజన్లో, అంటే తల వెనక భాగంలో, కింది భాగంలో కూడా నొప్పి వచ్చేటువంటి అవకాశం సర్వైకల్ స్పాండిలోసిస్లో చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క రేడియేటింగ్ పెయినే కాకుండా, నొప్పి కాకుండా తిమ్మిళ్ళు రావటము, మొద్దు పారటము చేతులలో, అలాగే గ్రిప్ కోల్పోవటం, అంటే చేతి వేళ్ళల్లో కూడా మజిల్ స్పాజం డెవలప్ అవ్వడము, చేతి గ్రిప్ కోల్పోవడం కూడా సివియర్ కేసెస్లో మనం చూస్తుంటాం. అలాగే C1, C2, C3 రీజన్లో ఒకవేళ డిస్క్ బల్జ్ కావడం కానీ, లేదా కొంతమందిలో ఇంజురీ వల్ల వచ్చినటువంటి చేంజెస్ వల్ల హర్నియేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే కనుక చాలా సివియర్ గిడ్డినెస్ కానీ, వర్టిగో అంటాం మనం, చాలా తీవ్రమైన గిడ్డినెస్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ క్లినిక్లో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఈ యొక్క సివియర్ గిడ్డినెస్ అనేది సింపుల్ మెడిసిన్స్తోనే, హోమియోపతి మెడిసిన్స్తోనే తగ్గించే అవకాశం ఉంటుంది. మెయిన్గా అంటే స్పాండిలోసిస్ చూసుకుంటే కనుక ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి కూడా చెప్పారు. మరి స్పాండిలోసిస్లో అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయంట? యూజువలీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఓన్లీ స్టిఫ్నెస్, అంటే వాళ్ళకి మూమెంట్ రెస్ట్రిక్షన్స్, వాళ్ళు నార్మల్గా నెక్ మూమెంట్కి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి స్టేజ్లోనే సింపుల్ ఎక్స్రే కానీ చేసినట్టయితే కనుక స్పాండిలోసిస్ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయో, యొక్క డిస్క్ స్పేస్ అనేది తగ్గుతుందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నట్టయితే కనుక రీజన్ ఆఫ్ ఈ యొక్క డిస్క్లో ఉన్నటువంటి చేంజెస్ ఎందుకు అవుతున్నాయి, సింపుల్ కాల్షియం డెఫిషియన్సీయా, వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉందా, దాని యొక్క పోస్చర్ ప్రాబ్లం, అంటే వెరీ ఆక్వర్డ్ పొజిషన్స్ ఉండటం, అంటే అవర్స్ టుగెదర్ ఒకే పొజిషన్లో వర్క్ చేయటమే కాకుండా హౌస్ వైఫ్స్లో కూడా ఒకే పొజిషన్లో ఒకవేళ నెక్ ఉన్నట్టయితే కనుక, లైక్ టీవీ వాచింగ్ కానివ్వండి, ఒకే పొజిషన్లో కూడా కంప్యూటర్ స్క్రీన్ అనేది వాళ్ళ నార్మల్ పొజిషన్ కాకుండా కొంచెం కిందిగా ఉన్నట్టయితే కూడా మీకు నార్మల్ ఫార్వర్డ్ ఫ్లెక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి కూడా స్టార్టింగ్ స్టేజెస్లోనే కరెక్షన్ ఆఫ్ పోస్చర్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టయితే కనుక సప్లిమెంటేషన్ ఆఫ్ కాల్షియం అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ మజిల్ స్పాజం డెవలప్ అవ్వకుండా సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ, సింపుల్ మెడిసిన్స్తోనే ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ని స్టార్టింగ్ స్టేజెస్లో చాలా చక్కగా కంట్రోల్ చేయొచ్చు. బట్ సివియర్ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో మాత్రం, అంటే గిడ్డినెస్ కానీ,
లేదా పెయిన్ అనేది చాలా సివియర్గా ఉండడం, గ్రిప్ కోల్పోవడం, ఇలాంటి కేసెస్లో మాత్రం కొద్దిపాటిగా టైం ఎక్కువ పట్టినప్పటికీ ఈ యొక్క స్పాజమ్ అనేది ఫస్ట్ తగ్గించిన తర్వాత సింపుల్ ఎక్సర్సైజెస్, అలాగే డిస్క్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ చేంజెస్ కాకుండా దానికి మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తే కనుక చాలామంది అంటే ఒకటే పొజిషన్లో ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నెక్ పెయిన్ అనేది కామన్ చాలామందికి, ఎక్కువ సేపు కూర్చొని చేయటం వల్ల. అంటే దీన్ని కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవచ్చా? ఏ విధంగా ఎగ్జామినేషన్ చేసుకోవాలి? యూజువలీ సింపుల్ ఎక్స్రే స్టార్టింగ్ స్టేజెస్, లేదా ఒక ఎంఆర్ఐ ఆఫ్ సర్వైకల్ స్పైన్. ఈ యొక్క ఎంఆర్ఐ ఆఫ్ సర్వైకల్ స్పైన్లో డిస్క్ హర్నియేషన్ ఉందా, పర్ఫ్యూజన్ ఉందా, లేదా సింపుల్ బల్జెస్ ఉన్నాయా, స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, మైల్డ్ డిస్క్ బల్జెస్ ఉన్నాయా అనేది చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఎనీ ఇంజురీ, అంటే యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ అయినట్టయితే కనుక ఏదైనా ఇంజురీకి గురైన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత సింపుల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ తర్వాత హీలింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉండడం, ఆ యొక్క ఆస్టియోఫైట్స్ కానీ స్పైక్స్ కానీ డెవలప్ అయిన తర్వాత బల్జెస్లో నర్వ్ని కంప్రెస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడే ఈ రేడియేషన్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవడం సింపుల్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ కానీ చూసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ అండ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు ఒక బోన్ అరుగుదలకి గురైనప్పుడు అంటే అది అలాగే నెగ్లెక్ట్ చేస్తే అంటే మిగతా వాటి మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఎస్, ఒకవేళ దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక సివియర్ గ్రేడ్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, నర్వ్ కంప్రెషన్ గురయ్యే అవకాశం ఉంటుంది, అలాగే తిమ్మిర్లు, మొద్దు పారడం, నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం, గిడ్డినెస్ అంటే వాళ్ళు నార్మల్గా స్లీపింగ్ పొజిషన్ నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చినప్పుడు తీవ్రమైన గిడ్డినెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ఉన్నటువంటి పేషెంట్స్ నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోతుంటాడు. సో దానికి ఫస్ట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ వచ్చేసి వర్టిగో తగ్గించడమే కాకుండా అక్కడ డెవలప్ అయినటువంటి స్పాజమ్ కానీ నర్వ్ కంప్రెషన్ కానీ తగ్గించిన తర్వాతనే ఈ యొక్క సిమ్టమ్స్ రిలీఫ్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానీ, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేసి ఈ యొక్క పెయిన్ని తగ్గించుకునేటువంటి పేషెంట్స్కి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సింపుల్ హోమియోపతి మెడిసిన్స్తో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ని నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, మరి లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? లంబార్ స్పాండిలోసిస్ నథింగ్ బట్ లంబార్ రీజన్, నడుం ప్రాంతంలో కింది భాగంలో అదే స్పైన్లో వచ్చినటువంటి చేంజెస్, ఆర్థరైటిక్ చేంజెస్ డ్యూ టు వేర్ అండ్ టేర్ అయ్యి ఉండవచ్చు, లేదా యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఉన్నట్టయితే కనుక ఒకవేళ స్పైన్ మొత్తం ఎఫెక్ట్ అయినట్టయితే కనుక HLA-B27 అనే పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంటుంది. లంబార్ రీజన్లో స్టిఫ్నెస్ కానీ, హిప్ రీజన్లో స్టిఫ్నెస్ కానీ డెవలప్ అయినట్టయితే కనుక HLA-B27, RA ఫ్యాక్టర్, ANA ఇలాంటివి కొన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఏమైనా డెవలప్ అవుతుందా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ అండర్లయింగ్ కాజ్ చూసుకొని, అంటే దాంట్లో ఉన్నటువంటి రీజన్ ఫస్ట్ డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్, అంటే ఎప్పుడైతే ఈ వేర్ అండ్ టేర్ డెవలప్ అయిందో, ఈ అరుగుదల మొదలైందో, ఏజ్ పెరుగుతున్న కొద్దీ వర్సన్ అయ్యాయి, ఇంకా ఎక్కువగా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ హోమియోపతి ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ యొక్క డీజనరేషన్ అరుగుదల స్టాప్ అవ్వడమే కాకుండా రివర్సబుల్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మరి సియాటికా అంటే ఏంటి? వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి అంటారు? యూజువలీ షియాటిక్ నర్వ్ ఈజ్ లంబార్ రీజన్లో మనకి L3, L4, L5 రీజన్ నుంచి పాస్ అయ్యేటువంటి అతి పెద్ద నర్వ్ మన బాడీలో షియాటిక్ నర్వ్. సో ఈ షియాటిక్ నర్వ్ ఒకవేళ ఈ యొక్క డీజనరేటివ్ చేంజెస్ వల్ల నర్వ్ కంప్రెస్ అయినట్టయితే కనుక ఈ రేడియేటింగ్ పెయిన్ అనేది, అంటే నడుం ప్రాంతం నుంచి వెనక పిరుదుల భాగం నుంచి కాళ్ళ వరకు వచ్చినటువంటి నర్వ్ రీజన్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్గా వాళ్ళు నడవలేని పరిస్థితి, సింపుల్ వాకింగ్ కూడా చేసుకోలేని పరిస్థితి, మోర్ దెన్ 5 to 10 minutes వాళ్ళు నడవలేని పరిస్థితిలో కూడా ఈ యొక్క షియాటిక్గా ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటాం. బట్ హోమియోపతి మెడిసిన్స్తో ఈ షియాటిక్ అనేది చాలా ఈజీగా తగ్గించవచ్చు. ఈ షియాటిక్ నర్వ్ కంప్రెషన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఎనీ సివియారిటీ ఆఫ్ కేసెస్లో, అంటే 3rd degree ఆఫ్ షియాటికా కానీ 3rd degree ఆఫ్ లంబార్ స్పాండిలోసిస్లో కూడా చాలా చక్కటి రిలీఫ్ దొరికేటువంటి హోమియోపతి మెడిసిన్స్, కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్నట్టయితే కనుక ఉండే అవకాశం ఉంటుంది. ఈ సియాటికా అనేది అంటే ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు, దట్టు ఎక్కువ బరుగులు మోయటం వల్ల కూడా నరం పట్టేసి సియాటికా అనేది అటాక్ అవుతుంది అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు?
యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ ఆల్రెడీ డీజనరేటివ్ చేంజెస్ వేర్ అండ్ టేర్ వల్ల వచ్చినటువంటి సిమ్టమ్ కాబట్టి సింపుల్ వెయిట్ లిఫ్టింగ్ చేయటం వల్ల ఈవెన్ సర్వైకల్ రీజియన్లో కూడా లంబార్ రీజియన్లో కూడా నర్వ్ కంప్రెషన్ ఇంకా సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎనీ హెవీ వెయిట్ లిఫ్ట్ చేసిన తర్వాత ఫార్వర్డ్ బెండింగ్ అండ్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేసిన తర్వాత ఈ యొక్క నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉండడం వల్లనే ఇమ్మీడియట్గా వాళ్ళకి సివియర్ షియాటికా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఫస్ట్ రెస్ట్, ఆ తర్వాత ఈ యొక్క కంప్రెషన్కి గురైనటువంటి రివర్సబుల్ చేంజెస్ని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే హోమియోపతి మెడిసిన్స్తోనే ఈ యొక్క సివియారిటీ ఆఫ్ పెయిన్ తగ్గించవచ్చు. అలాగే షియాటికా చాలా రోజుల నుంచి బాధపడే పేషెంట్స్లో కూడా, అంటే రైట్ సైడ్ కానీ ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ని కూడా షియాటికా అనేది పూర్తిగా హోమియోపతి మెడిసిన్స్తో తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు స్పాండిలోసిస్ ఒకసారి వచ్చినప్పుడు అంటే అందులో స్టేజెస్ ఏమైనా ఉంటాయా? స్పాండిలోసిస్లో అంటే సర్వైకిల్ లుంబార్ కాకుండా స్పాండిలోసిస్లోనే స్టేజెస్ ఏమైనా ఉంటాయా, లైక్ ఏబిసి? స్పాండిలోసిస్ అనేది సర్వైకల్ కానీ లంబార్ కానీ రీజన్ వైజ్ డివైడ్ అయింది. అంటే సర్వైకల్ రీజన్ అనేసి మెడ ప్రాంతంలో ఉన్నటువంటి స్పైన్లో ఉన్నటువంటి వర్టిబ్రే డిస్టర్బ్ అవ్వటం, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ కర్వేచర్ డిస్టర్బ్ అవ్వటం, వేర్ అండ్ టేర్ వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్. ఇన్ఫెక్షన్ వల్ల అయితే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. అలాగే లంబార్ రీజన్ కూడా రీజన్ వైజ్ ఒకవేళ నడుం ప్రాంతంలో ఉన్నటువంటి L1, L2, L3, L4, L5 రీజన్లో ఒకవేళ మీకు ఎక్కువగా ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక అక్కడ వేర్ అండ్ టేర్ వల్ల అక్కడ డిస్క్ స్పేస్ తగ్గడం వల్ల నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా లంబార్ స్పాండిలోసిస్ అంటాం. సో ఇవి కాకుండా యూజువలీ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అని హిప్ రీజన్ కూడా ఇన్వాల్వ్ అవ్వటం, స్టిఫ్నెస్ అవ్వటం, బ్యాంబూ స్పైన్ డెవలప్ అవ్వడం, అంటే వెన్నుపూస అంతా కూడా చాలా స్టిఫ్గా అయిపోవటం అనేది యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో చూస్తూ ఉంటాం. సో యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో మీకు HLA-B27 పాజిటివ్గా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ సివియారిటీ అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే నార్మల్గా సింపుల్గా నడవలేని పరిస్థితి కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఇది వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో, అంటే వితిన్ 25-26 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ యొక్క నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ ఎనీ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత మేబీ సర్వైకల్ పెయిన్ కానివ్వండి, లంబార్ పెయిన్ కానివ్వండి, సో స్టార్టింగ్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్, అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది కరెక్ట్గా రిపోర్ట్ చేసి వాళ్ళకు అండర్లైన్ కాజ్ చూసుకొని ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మేబీ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్లో కూడా మన కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ యొక్క నర్వ్ పెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని డ్రగ్స్ తీసుకోవటం వల్ల, అంటే పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవ్వడం. సో వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక లంబార్ స్పాండిలోసిస్లో కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ, ఒబిసిటీ పేషెంట్స్లో ఈ యొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఒబిసిటీలో వెయిట్ అనేది చాలా ఎక్కువగా ప్లే రోల్ చేస్తుంది. దానివల్లనే ప్రెషర్ సిమ్టమ్, అంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ దట్ జాయింట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వెయిట్ ఒక పర్సన్ది పెరుగుతూ ఉంటుందో ఆ యొక్క జాయింట్ మీద ప్రెషర్, లంబార్ రీజియన్లో ప్రెషర్ డెవలప్ అయ్యేటువంటి ఎక్కువగా ఉంటుంది. అలాగే నర్వ్ కంప్రెషన్ కూడా సివియారిటీకి గురయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈవెన్ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఆర్ లంబార్ స్పాండిలోసిస్లో ఇన్వాలంటరీ యూరినేషన్ లేదా లోవర్ అబ్డమన్ రీజియన్లో పెయిన్ రేడియేట్ అవ్వటము, ఇలాంటివి కూడా చూస్తుంటాం. ఈవెన్ సర్వైకల్ రీజియన్లో ఈ యొక్క పెయిన్ అనేది చెస్ట్ రీజియన్ వరకు కూడా డెవలప్ అయ్యేటువంటి 3rd డిగ్రీ సర్వైకల్ స్పాండిలోసిస్లో చెస్ట్ రీజియన్ వరకు కూడా డెవలప్ అవ్వడం ఈ యొక్క పెయిన్, అలాగే తిమ్మిర్లు పట్టడం, మొద్దు బారడం, ఈవెన్ మెడ ప్రాంతంలో కింది ప్రాంతంలో, అంటే తల వెనుక భాగంలో కింది ప్రాంతంలో కూడా ఈ యొక్క తిమ్మిర్లు రావడం, మొద్దు బారడం అనేది చూస్తూ ఉంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ని స్టార్టింగ్ స్టేజెస్లో కంట్రోల్ చేస్తూ, పోస్చర్ కరెక్ట్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకున్నట్టయితే కనుక ఇది నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 3rd డిగ్రీ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ 3-4 మంత్స్ పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాతనే ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగేందర్ అనంతపురం నుంచి. హలో నాగేందర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మాది అనంతపురం. ఈ మధ్యనే కొంచెం బ్యాక్ పెయిన్ మేడం. నేను వ్యవసాయం చేస్తాను. ఓకే. అదేదో కొంచెం ఫర్టిలైజర్ బ్యాగ్ ఎత్తడం వల్ల ఇంకోటి మెడ నుంచి కొంచెం కింద మేడం, అక్కడ కొంచెం కంప్రెస్ అయింది నరము. ఓకే. అక్కడ నుంచి అక్కడ పెయిన్, అక్కడ నుంచి రైట్ సైడ్ హ్యాండ్ కు కింది వరకు వస్తుంది మేడం అది. ఓకే.
అనంతపూర్ లో నిన్ననే ఒకటి ఎంఆర్ఐ కూడా తీపిచ్చాను డాక్టర్ గారి దగ్గర. ఓకే. ఆ నెంబర్ అయితే కరెక్ట్ ఐడియా లేదు కానీ ఆయన 6 దగ్గర ఎక్కడో కొంచెం అది నర్వ్ అయితే కొంచెం కంప్రెస్ అయింది. ఓకే. ఆ, ఆ, కొంచెం కొద్ది రోజులు 1 నెల రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు. దానికి ఎట్లా మేడం మన హోమియోపతిలో బాగుంటుంది? హోమియో కేర్లో మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నర్వ్ కంప్రెషన్ అనేది పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు పెయిన్ కిల్లర్స్ మీకు ఒక 3 to 4 hours 6 hours వరకు పెయిన్ తగ్గించినప్పటికీ ఒకవేళ మీకు 4-5 days రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇది రిపీట్ అయినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నర్వ్ కంప్రెషన్ తగ్గడమే కాకుండా ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్, అంటే ఇప్పుడు మీరు ఏజ్ అయినప్పటికీ ఇంకొక 4-5 years తర్వాత డిజనరేటివ్ చేంజెస్ ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫార్వర్డ్ ఫ్లెక్షన్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. అంటే ముందుకు వంగటం, ముందుకు వంగి వెయిట్ లిఫ్ట్ చేయటం, అదే చేతులతో హెవీగా డ్రైవింగ్ చేయటము, ట్రావెలింగ్ చేయటము, ఇవన్నీ కూడా కొద్దిపాటిగా తక్కువ చేస్తూ హోమియోపతి ట్రీట్మెంట్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్లో సర్జరీ చేయించుకుందాం అనుకుంటారు చాలామంది. అంటే పెయిన్ భరించలేక, అంటే సర్జరీ చేయించుకోవచ్చా, అంటే టాబ్లెట్స్తో తగ్గించుకోలేమా? ముఖ్యంగా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సర్వైకల్ స్పాండిలోసిస్ సివియర్ పెయిన్తో బాధపడే వాళ్ళలో, అలాగే వర్టిగో అంటే చాలా సివియర్ టైప్ ఆఫ్ గిడినెస్తో బాధపడే వాళ్ళలో కొంతమందిలో సర్జరీ ఆప్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇవి కూడా సింపుల్ హోమియోపతి మెడిసిన్స్తోనే తగ్గించే అవకాశం ఉంటుంది. సో విత్ మెడిసిన్స్ తగ్గుతున్నప్పుడు, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్తో తగ్గుతున్నప్పుడు సర్జరీకి ఆస్కారం లేకుండానే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని కనీసం అంటే 100% ప్రాబ్లంలో 80 to 90% ఆఫ్ పెయిన్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్తో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ లంబర్ స్పాండిలోసిస్లో కానీ విత్ మెడిసిన్స్ ఓన్లీ తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గోపి కర్నూలు నుంచి. హలో గోపి గారు, మాట్లాడండి, మీ సమస్యలు చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం, చెప్పండి. మేడం నేను ఆల్రెడీ హోమియోపతి ట్రీట్మెంట్ దాదాపు 15 నెలలు అవుతుంది మేడం వాడబట్టి. ఓకే. దాంట్లో నాకు కొద్దిగా ఏమంటే మజిల్స్ లో చేతిలో గ్రిప్ ఉండదు, కాళ్ళలో గ్రిప్ ఉండదు మేడం. ఓకే. అది ఏమనంటే మనం కర్నూలు బ్రాంచ్ లో అక్కడ వెళ్ళాం, పెద్ద డాక్టర్ తో కలుస్తాం, మాట్లాడిస్తాం అంటున్నారు. కానీ నాకు ఈ మెడిసిన్ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం చూపెట్టడం లేదండి మేడం నాకు. ఓకే, మీకు ప్రాబ్లం సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ అనే చెప్పారా? లేదు మేడం, మజిల్స్ ప్రాబ్లం మిస్టోపియానో ఏదో అన్నారు మేడం, అది మాకు తెలియదు మేడం అది. ఓకే, డయాబెటీస్ ఉందా, షుగర్ ఉందా? లేదు మేడం, నాకు 32 years మేడం అంతే. 32 years. గ్రిప్ చేతులలో కానీ కాళ్ళలో కానీ గ్రిప్ లేదు అని చెప్తున్నారు. అవును మేడం, నడిచేటప్పుడు కొద్దిగా పోత కింద పడిపోతాను అనమాట. ప్లస్ కాళ్ళలో వంకర తిరుగుతాయి, కింద అడుగు భాగం కింద వంకర తిరిగిపోతాయి, చేతులలో బలం లేదు, చేతులలో మజిల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినారా? అన్ని చేశారు మేడం. నాకైతే వాళ్ళు మా దగ్గర ఉంది ట్రీట్మెంట్ అని చెప్పారు. నాకు 15 నెలలు మేడం నేను వాడబట్టి ఇప్పుడు హోమియోపతి మందు. ఓకే. అది నాకేమంటే మనిషి ఏమో లావ్ అయినా కానీ ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనపరాలి మేడం. కొద్దిగా ఆర్ఏ ఫ్యాక్టర్, సిఆర్పి లెవెల్స్ ఎంత ఉన్నాయి? అది అంత డాక్టర్స్ టైం మేడం, మనకు తెలియదు మేడం. బికాస్ సర్వైకల్ ఎంఆర్ఐ చేయించినారా మీరు? ఎంఆర్ఐ అವೆಲ್ಲ చేయించినాం మేడం, టోటల్ అన్ని చేయించాం, అన్ని టెస్టులు చేయించాం, రిపోర్ట్స్ అన్ని ఇంకా ఎక్కడ బెంగళూరు అట్లా పోయించినాము, ఎక్కడ కాదన్నారు. ఇక్కడ మనం కర్నూలులో నేను హోమియోపతిలోనే చూపించుకుంటున్నా, ఇప్పటికి వేరే ఎక్కడ పోకుండా మేడం. ఓకే, ఇది మామూలు సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ లాగా కనిపించట్లేదు. మీరు మీకున్నటువంటి ప్రాబ్లం ఇంకా ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ సిఆర్పి లెవెల్స్ కానివ్వండి, ఏఎన్ఏ కానీ ఇలాంటి పరీక్షలు చేస్తూ చూడాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే గ్రిప్ లేకపోవడమే కాదు, మీకు వంకర తిరగటం అనేది కూడా కనిపిస్తుందని చెప్పినారు. సో దానికి మనకి ఆర్ఏ ఫ్యాక్టర్ ఏ లెవెల్లో ఉంది, అలాగే సిఆర్పి లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయని చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు 50+ వచ్చిన తర్వాత చాలా మందిలో యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది. దాన్ని యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనుకోవచ్చా, ఇంకేమైనా కారణం ఉందా? యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ వస్తే అది యాంకిలైజింగ్ స్పాండిలోలైటిస్ కాదు, ఇది మెయిన్గా స్పైన్తో సంబంధించినటువంటి ప్రాబ్లం. సో మీకు వచ్చినటువంటి స్పైన్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటిది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్. ఇది మెయిన్గా స్పైన్లో వాపుకి గురవటం కానివ్వండి, లేక ఫైబ్రస్ టిష్యూ ఎక్కువగా డెవలప్ అవ్వటం వల్ల బ్యాంబూ స్పైన్ డెవలప్ అవ్వడం కానీ చూస్తుంటాం. యాంకిల్స్లో ఎడిమా వస్తుంటే మాత్రం 50+ ఏజ్ గ్రూప్లో యూజువల్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్వెస్టిగేషన్స్. అంటే మీకు
హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అలాగే షుగర్ లెవెల్స్ చెక్ చేయాలి, థైరాయిడ్ లెవెల్స్, థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ కూడా. సో ఇడిమా అనేది ఎక్కడ డెవలప్ అయినప్పటికీ, అంటే ఫేషియల్ స్వెల్లింగ్ అని, యూజువల్లీ డిపెండెంట్ ఎడిమా అంటే లోవర్ లిమ్స్లో కాళ్ళల్లో డెవలప్ అయ్యేటువంటి వాపుకి మాత్రం కంపల్సరీ రీనల్ ఫంక్షన్స్ అండ్ హార్ట్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే అక్కడ ప్రాబ్లం అనేది వాపుకి ఎందుకు వస్తున్నది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన అదర్ ఇష్యూస్ లేకుండా ఓన్లీ బీపీ ఉంటే కనుక అయినా స్వెల్లింగ్ వస్తాయి అంటే ఈ కారణం ఏమంటారు దానికి సంబంధించి? హైపర్ టెన్షన్లో కూడా మీకు ఇడిమా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే వాపు. హైపర్ టెన్షన్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్, బికాస్ ఎప్పుడైతే హైపర్ టెన్షన్ నార్మల్గా లేనట్టయితే కనుక ఈ యొక్క హై బీపీ వలన హార్ట్ ఫంక్షనింగ్ కూడా ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా హైపర్ టెన్షన్ని రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఎవ్రీ 15 days ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ చెక్ చేసుకుంటూ దాని వల్ల డెవలప్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అంటే సింపుల్ 2D ఈకో కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది. వాల్వ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా కూడా చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యాంకిల్ ఎడిమా అనేది నాట్ ఓన్లీ డ్యూ టు జాయింట్ స్వెల్లింగ్, అంటే యాంకిల్ ఎడిమాలో మీకు కాళ్ళల్లో వాపులు డెవలప్ అవుతున్నాయి, ఒక జాయింట్లో డెవలప్ అవుతున్నాయి అని అంటే మేబీ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేయాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినటువంటి గౌటీ ఆర్థరైటిస్లో మాత్రం సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆ యొక్క రీజన్లో సివియర్ పెయిన్ ఉండటం వల్లనే ఈ యొక్క సీరం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అక్కడ డిపాజిట్ అవ్వటం వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ రూల్ అవుట్ చేస్తూ కూడా నాట్ ఓన్లీ జాయింట్ స్వెల్లింగ్ 50+ ఏజ్ గ్రూప్లో థైరాయిడ్ ప్రొఫైల్ను అంటే కంప్లీట్గా బాడీ చెకప్ చేసుకొని ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అని చూసుకొని స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో జాయింట్స్కి సంబంధించింది, ఆర్థరైటిస్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం నీ జాయింట్ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్లో కానీ, సెరోనెగటివ్ ఆర్థరైటిస్లో కానీ, సెరోపాజిటివ్ ఆర్థరైటిస్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్లో మీకు ఒక జాయింట్ స్వెల్లింగ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ 3rd stage 4th stageలోనే మీకు మోకాళ్ళల్లో కానీ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ వైజాగ్ నుంచి. హలో శ్రీనివాస్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం, మా వైఫ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మేడం. చెప్పండి. మేడం, మా వైఫ్ మాధులత అండి. ఆమెకి ఇప్పటికి 7 years బట్టి రుమటాయిడ్ నుంచి బాధపడుతున్నాం మేడం. ఓకే. ఇనిషియల్ గా మేము ఏం చేసామంటే ఫస్ట్ లో మేము అలోపతి మెడిసిన్స్ వాడామండి, తర్వాత హోమియోపతి వాడటం జరుగుతుంది. ఓకే. అయితే ఫస్ట్ లో హోమియో ఇంటర్నేషనల్ మీ దాంట్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది మన తిరుపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఓకే. కానీ ఏమీ రిజల్ట్ రాలేదు మేడం. మళ్ళీ మేము మధ్య అలోపతి నొప్పులు, చేతులు కీళ్ళ వాతం ఎక్కువ అయిపోవడం వల్ల ఇంగ్లీష్ మందులు వాడుతుంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది, కానీ హోమియోపతిలో కనిపించట్లేదు మేడం. మీ సజెషన్ ఏం చేసి చెప్పమంటారు చెప్పండి. మీరు హోమియోపతి మెడిసిన్స్తోని కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మీ యొక్క అలోపతి మెడికేషన్ ఏవైతే మీరు వాడుతున్నారో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నట్టయితే కనుక అవి సడన్గా స్టాప్ చేయకూడదు. స్టాప్ చేయకుండా మా ట్రీట్మెంట్ వాడిన తర్వాత సిఆర్పి లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్స్ రెగ్యులర్ చెక్ చేస్తూ మెడిసిన్స్ చేంజ్ చేస్తూ చూస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఆర్ఏ ఫ్యాక్టర్ తగ్గినట్టయితే కనుక మీకు స్లోగా, ఒకవేళ ఆర్ఏ ఫ్యాక్టర్ మీకు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పేషెంట్స్ని చూస్తూ ఉంటాం మా క్లినిక్లో. అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ యాక్చువల్గా 6-10 లోపల ఉండాల్సినటువంటి పేషెంట్స్ కొంతమందికి 250, 260 చాలా సివియర్ టైప్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ప్రెజెంట్ అవుతుంటారు. ఇలాంటి పేషెంట్స్ మాత్రం వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ని ఇమీడియట్గా స్టాప్ చేయకూడదు. ఇమీడియట్గా స్టాప్ చేస్తే కనుక మీ యొక్క ప్రాబ్లం అనేది సడన్గా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మా యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేషెంట్స్లో ఆల్ స్టెరాయిడల్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఆఫ్టర్ టైం అంటే ఒక 6 months 8 months తర్వాతనే టేపర్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క ప్రాబ్లం అనేది సివియారిటీ ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఇంకా కొంచెం ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం ఉంటుంది. బట్ స్టార్టింగ్ స్టేజెస్లోనే స్టెరాయిడ్స్ కానీ మీరు తీసుకునేటువంటి అలోపతి మెడికేషన్స్ కానీ స్టాప్ చేయకూడదు. సో చాలా జాగ్రత్తగా ఇది స్టెప్ బై స్టెప్ మీకు ఆర్ఏ ఫ్యాక్టర్ 30 లోపల వచ్చిన తర్వాతనే మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నటువంటి మెడిసిన్స్ని తక్కువ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, మెయిన్గా మరి లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? లంబార్ స్పాండిలోసిస్లో లంబార్ కెనాల్ స్టీనోసిస్ ఇస్ సంథింగ్ సివియర్ కేస్. ఇక్కడ స్టీనోసిస్ అంటే
ఆ యొక్క స్టిఫ్నెస్ అంటే జాయింట్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ చాలా తగ్గిపోవటం, అలాగే ఒక్క వర్టిబ్రే నుంచి ఇంకో వర్టిబ్రేకి స్పేస్ పూర్తిగా లేకపోవటం, స్టిఫ్నెస్ డెవలప్ అవ్వడం. సో అక్కడ పూర్తిగా బెండింగ్ కానీ మూమెంట్ ఆఫ్ దట్ జాయింట్ అని పూర్తిగా తగ్గిపోవడం అనేది లంబార్ కెనాల్ స్టీనోసిస్లో కనిపిస్తూ ఉంటుంది. సో స్టీనోసిస్ డెవలప్ అయినటువంటి పేషెంట్స్లో మనకి 100% రిలీఫ్ దొరికే అవకాశం ఉండదు. ఇక్కడ మెయిన్గా పెయిన్ రిలీఫ్ కానీ సింపుల్ మజిల్ స్పాజమ్ మెడిసిన్స్ తో కానీ ఈ యొక్క పెయిన్ అనేది రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లంబార్ కెనాల్ స్టెనోసిస్లో మాత్రం సింపుల్గా మనకి 100% పెయిన్లో ఓన్లీ 30 to 40% పెయిన్ రిలీఫ్ మాత్రమే దొరికే అవకాశం ఉంటుంది. స్పాండిలోసిస్ గురించి అలాగే అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.